My dear final year students of Government Degree College, Agraharam, Rajana Sircilla district. This is Dr. Banda Upendra Reddy, Assistant Professor of Chemistry. I would like to deliver a lecture on the topic heterocyclic compounds. తెలుగులో దీన్ని విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. This belongs to paper 5, semester 5, unit 2, chapter 2. It is a part of organic chemistry. Already in the previously we discussed number of topics that belongs to the same paper. We have started organic chemistry with this video. According to Almanac, you have heterocyclic compounds as well as cyanides, isocyanides and nitrogen compounds, a few nitrogen compounds. I am starting with these heterocyclic compounds. So before going to enter the topic, you should have some minimum knowledge of previous knowledge. What are the cyclic compounds, non-cyclic compounds? Basically in the intermediate level only you can know that organic compounds are classified into two types: acyclic compound and cyclic compounds. And alicyclic compounds again classified into acyclic compounds again classified into number of types, and cyclic compounds are converted into carbocyclic and heterocyclic, etc. So I am going to continue in Telugu for our purpose. సో విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఈ విజాతీయ వలయ సమ్మేళనం ముందు వలయ సమ్మేళనం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. వలయ సమ్మేళనం అనగానే కర్బన రసాయన శాస్త్రంలో సమ్మేళనాలు కొన్ని రకాలుగా వర్గీకరించారు. దేనిపై? సమ్మేళనాల యొక్క ఫ్రేమ్వర్క్ అనేది వలయ రూపంలో ఉందా, వలయ రహితంగా ఉందా అనే విషయంపై వలయక సమ్మేళనాలు, వలయ రహిత సమ్మేళనాలు అని రెండు రకాల సమ్మేళనాలను విభజించారు. వలయ రహిత సమ్మేళనాల్లో మనకు ఆల్కీన్లు, ఆల్కహాల్స్ మొదలగునవి వస్తాయి. అవి మళ్ళీ శాఖాయుతమైనవి, శాఖారహితమైనవి అంటూ మళ్ళీ వర్గీకరణ చేస్తాం వాటిని. అదేవిధంగా ప్రమేయ సమూహాలు ఉన్నవి, ప్రమేయ సమూహాలు లేనివి అంటూ రకరకాల వర్గీకరణ చేసుకుంటాము. ఇక వలయ సమ్మేళనాలకు వచ్చినట్లయితే వలయ సమ్మేళనాలు రెండు రకాలు. కేవలం కార్బన్ పరమాణులు మాత్రమే వలయంలో ఉన్న వాటిని వలయ సమ్మేళనాలు, కార్బోసైక్లిక్ సమ్మేళనాలు, కార్బన్ వలయ సమ్మేళనాలు అంటారు. ఉదాహరణకు బెంజీను, నాఫ్థలీను మరియు సైక్లోహెక్సేను, సైక్లోపెంటేను, సైక్లోప్రోపేను, ఇవన్నీ కూడా వీటి యొక్క ఉత్పన్నాలన్నింటిని మనం ఏమంటామంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. మరి హోమోసైక్లిక్ కాంపౌండ్స్, కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాము. మరి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే విజాతీయ వలయ సమ్మేళనం అంటే ఏమిటంటే ఏదైనా ఒక వలయంలో కార్బన్లతో పాటు ఇతర పరమాణువు, ఉదాహరణకు నైట్రోజను, సల్ఫరు, ఫాస్ఫరస్, బోరాను, సెలీనియం వంటి పరమాణువులు వలయంలో భాగంగా ఉన్నట్టయితే వాటిని మనం విజాతీయ వలయ సమ్మేళనాలు అంటాం. అలా అని చెప్పి అన్ని వలయంలో ఉన్నాయని చెప్పి వాటిని మనం అనలేము, ఎందుకంటే అవి స్థిరంగా ఉండాలి. ఉదాహరణకి మనం ఒక సమ్మేళనం తీసుకున్నట్టయితే ఎసిటిక్ అన్హైడ్రేట్, దీంట్లో కూడా మనకి ఈ విధంగా చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా వలయమే. చూడండి, ఇక్కడ కార్బన్ 1, 2, 3, 4, ఇది 5. ఇది 5 పరమాణులు వలయంగా ఉన్న వలయమే. అయినప్పటికీ దీన్ని మనం విజాతీయ వలయ సమ్మేళనం అనము, ఎందుకంటే ఇది అత్యంత అస్థిరమైనది. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వలయ సమ్మేళనం అని దేన్ని అంటాము అంటే ఏదైనా వలయము స్థిరత్వంతో కూడిన సమ్మేళనం వలయ సమ్మేళనం అంటాము.
ఉదాహరణ చెప్పుకున్నట్టయితే మనకు కార్బోసైక్లిక్ అంటే కార్బన్ వలయంలోకి వచ్చేవరకు బెంజీను, మీకు రాయడం తెలుసు బెంజీన్ ఎట్లా రాస్తారు, బెంజీను లేదా సైక్లోహెక్సేను లేదా సైక్లోబ్యూటేను, ఇవన్నీ కూడా వలయ సమ్మేళనాలు. ఇదన్నిట్లోనూ అన్ని మూలలో కార్బన్ మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు మరి విజాతీయ వలయ సమ్మేళనం అంటే ఏంటంటే ఈ విధంగా ఏదైతే వలయం ఏర్పడుతుందో ఆ వలయంలో కార్బన్తో పాటు వేరొక పరమాణువు, ఇతర పరమాణువు, కార్బన్ కాని పరమాణువు వలయంలో ఉండాలి. ఉదాహరణకు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ కార్బన్లు, ఇది విజాతీయ వలయ పరమాణువు. అంటే అలా అని చెప్తే అన్నీ ఇలా ఉన్నాయని విజాతీయ వలయ పరమాణువులు అవుతాయా అంటే అది కాదు. ఎందుకంటే అవి సుస్థిరంగా ఉండాలి. ఉదాహరణకు నేను ఇంతకు చెప్పాను, అన్హైడ్రైడ్లు, మ్యాలిక్ అన్హైడ్రైడ్ కానీ ఎస్టిక్ అన్హైడ్రైడ్ కానీ తీసుకున్నప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక అన్హైడ్రైడ్ సమ్మేళనము, ఇది మ్యాలిక్ అన్హైడ్రైడ్. ఇది అత్యంత స్థిరత్వం తక్కువ ఉన్నది, బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవడం వల్ల దీన్ని ఏమంటామంటే మనం దీన్ని విజాతీయ వలయం, అంటే 5 మెంబర్డ్ వలయం లోపల ఇది ఒక విజాతీయ పరమాణువు ఉన్నప్పటికీ ఇది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో విజాతీయ వలయ సమ్మేళనం కాదు. ఎందుకనగా ఇది అస్థిరమైనది, స్థిరత్వం లేనిది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సక్సినమైడ్, ఇది ఇక్కడ ఇందులో మనకు నైట్రోజన్ వలయంలో ఉన్నాయి, 4 కార్బన్లు నైట్రోజన్ వలయం ఉన్నాయి. దీన్ని కూడా మనము విజాతీయ వలయ సమ్మేళనం అనకూడదు, ఎందుకంటే ఇది కూడా అస్థిరమైన సమ్మేళనము. మరి విజాతీయ వలయ సమ్మేళనం అంటే ఏమిటంటే ఏదైనా విజాతీయ వలయ సమ్మేళనంలో 5 లేదా 6 పరమాణుల వలయము కలిగి ఉండి కనీసం ఒక విజాతీయ పరమాణు కలిగి ఉండి స్థిరంగా ఉండి అరోమాటిక్ స్వభావము అనగా అది బెంజీన్ వలె రెజోనెన్స్ ప్రదర్శించి కొన్ని ప్రత్యేక ధర్మాలను కలిగి ఉన్న సమ్మేళనాలను, వాటి యొక్క ఉత్పన్నాలను మనము విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బాగా గమనించండి. విజాతీయ వలయ సమ్మేళనాలు వేటిని అంటారు? విజాతీయ వలయ సమ్మేళనాలని మనం వేటిని అంటామంటే 5 లేదా 6 పంచ లేదా షష్ఠ పరమాణువుల వలయ పరిమాణమై ఉండి అందులో కనీసం ఒక విజాతీయ పరమాణు, కార్బన్ కాకుండా ఉన్న ఒక పరమాణు అయి ఉండి ఆక్సిజను, బోరాను, ఫాస్ఫరస్, సల్ఫరు, సెలీనియము మరియు నైట్రోజన్ వంటి ఏదో ఒక పరమాణువు కలిగి ఉండి అత్యంత స్థిరంగా ఉండి అరోమాటిక్ స్వభావం కలిగి ఉన్న సమ్మేళనాలను, వాటి యొక్క ఉత్పన్నాలను మనము విజాతీయ వలయ సమ్మేళనంగా పేర్కొంటాం. ఇప్పుడు వాటిని మనం కింద ఉదాహరణలు ఇచ్చుకున్నాము. ఒకటి పంచపరమాణుక వలయ విజాతీయ వలయ సమ్మేళనాల్లో ఒకటి నైట్రోజన్ ఉన్నదాన్ని, దీన్ని మనం పిరోల్ అంటాము. దీని యొక్క ఐయుపాక్ నామం ఎజోల్, ఇది ఫ్యూరాన్, ఇది థయోఫిన్, వీటిని ఆక్జోల్, థయోల్ అని పిలుస్తూ ఉంటాము. తర్వాత రెండో ఎగ్జాంపుల్కి వచ్చినట్టయితే, ఇంకా అదర్ ఎగ్జాంపుల్ అయితే దీన్ని 1,3 డయాజోల్ అంటాము. ఇమిడజోల్ సామాన్య నామము. ఇది 3-ఆక్సోఎజోల్, దీని పేరు ఏంటంటే ఆక్సైజోల్ అంటాము. తర్వాత ఇది 1,3 డయాజోల్ అండ్ తర్వాత పైరోజోల్ అని. ఈ విధంగా మనము ఇందులో 2 విజాతీయ పరమాణువులు ఉన్నాయి, ఇందులో రెండు ఉన్నాయి, కానీ పైన చెప్పుకున్న దాంట్లో కేవలం ఒకటి మాత్రమే ఉన్నాయి. అంటే మళ్ళీ ఈ విజాతీయ పరమాణువులను కూడా మళ్ళీ మనం వర్గీకరించవచ్చు. ఒక విజాతీయ పరమాణువు ఉన్నవి, 2 విజాతీయ పరమాణువులు ఉన్నవి. ఈ విధంగా మనం విభజించుకుంటూ పోవచ్చు. ఇంతవరకు మనం పంచపరమాణుక వలయాల గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇదే సమయంలో మనము నెక్స్ట్ స్లైడ్కి వస్తే షష్ఠ పరమాణుక విజాతీయ వలయాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడండి ఒకసారి. ఒకటి పిరిమిడీను, థైఐన్, ఆక్సిన్. వీటి యొక్క సాధారణ నామాలు కూడా ఉంటాయి. పిరిడిన్ అనేది సాధారణ నామము, ఎజిన్ అనేది ఐయుపాక్ నామము, పిరిమిడిన్ సాధారణ నామము, 1,3 డయాజిన్ అనేది ఐయుపాక్ నామము. ఈ విధంగా వీటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తర్వాత సంగరణ, కండెన్షన్ అంటే ఏదో ఒక ఇతర కార్బోసైక్లిక్ కానీ ఇంక ఇతర సమ్మేళనాలతో అది బంధించబడి ఉంటుంది, అతికించబడి ఉంటుంది. అటువంటి వాటిని మనం ఏమంటామంటే
సంఘాన విజాతీయ వలయ సమ్మేళనం అంటారు. దానికి ఉదాహరణలుగా మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఒకటి ఇండోల్, ఒకటి బెంజోఫ్యూరాన్, ఒకటి క్వినోలిన్, ఐసోకినోలిన్. వీటిని బెంజోఎజోల్ అని, బెంజాక్సజోల్ అని, బెంజిజైన్ అని ఈ విధంగా యూపక్ నేమ్స్తో పిలుచుకుంటూ ఉంటాము. ఇది మనం ఇంట్రడక్షన్. విజాతీయ వలయ సమ్మేళనం అనగానేమి, వాటిని ఏ విధంగా నిర్ధారిస్తాము, ఏవి విజాతీయ వలయ సమ్మేళనాలు కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాము. అంటే విజాతీయ వలయ సమ్మేళనంలో విజాతీయ పరిమాణం ఉన్నంత మాత్రానే విజాతీయ వలయ సమ్మేళనం కాదు, అది స్థిరంగా ఉండాలి మరియు అరోమాటిక్ స్వభావం కలిగి ఉండాలి. అటువంటి వాటిని మనం విజాతీయ వలయ సమ్మేళనం అంటామని తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రకృతిలో మరియు జీవ వ్యవస్థల్లో విజాతీయ వలయ సమ్మేళనం ఎన్ని రకాలు ఉన్నాయి అన్నప్పుడు చాలా వరకు అనేక జీవ వ్యవస్థలో అధిక పరిమాణంలో విస్తరించి ఉన్నాయి. అత్యంత ప్రముఖంగా కలిగిన జీవరసాయన ప్రక్రియలు పాల్గొంటాయి. ఉదాహరణకు విటమిన్ బి కాంప్లెక్స్లో, విటమిన్ B12లో, విటమిన్ B6లో, థయామిన్ రూపంలో ఎక్కడ ఉంటాయి. క్లోరోఫిల్, హిమోగ్లోబిన్ వంటి వర్ణద్రవ్యాల్లో కూడా ఉంటాయి. క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, వర్ణద్రవ్యాలు, ఆల్కలాయిడ్లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, మెడిసిన్స్, ఎంజైమ్లు, యాంటీబయాటిక్స్, జన్యుపదార్థాలైన DNA, RNAలకు ఉంటాయి. ఇవి మనం చదువుకుంటూ ఉంటాం. లైఫ్ సైన్స్ పిల్లలకు చాలా తెలుసు. థైమిన్, యురాసిల్ అంటూ మనకు DNA, RNA నిర్మాణాల్లో విజాతీయ వలయ సమ్మేళనాలు చాలా అధికంగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవి మనుషుల యొక్క లేదా జంతువుల యొక్క జీవరసాయన ప్రక్రియల్లో ఇవి చాలా చాలా ముఖ్యమైన సమ్మేళనాలు. ఉదాహరణ మనం కొన్ని సిలబస్ ప్రకారం మనం కొన్ని చూసినట్టయితే హిమోగ్లోబిన్ మరియు క్లోరోఫిల్, విటమిన్ B12లో వంటి సమ్మేళనాల్లో విజాతీయ వలయ సమ్మేళనాలు ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే అవి పార్ఫిరిన్ లేదా కోరిన్ వంటి వలయాన్ని ఏర్పరచలో ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పిరోల్ అనే ఒక 4 పిరోళ్ళు కలిసి ఒక వలయం ఏర్పడి కీలేషన్, ఒక ఐరన్ను లైగాండ్ లాగా 4 వైపుల నుంచి బంధించబడతాయి. పైనుంచి ఆక్సిజను, కింద నుంచి గ్లోబులిను ఉండి దీన్ని హిమోగ్లోబిన్ అంటారు. ఇదే విషయంలో ఇది హిమోగ్లోబిన్గా ఉంటుంది. ఇది మనకి మనిషి యొక్క రక్త సరఫరాకు ఉపయోగించబడే అత్యంత ముఖ్యమైన సమ్మేళనంగా పేర్కొనవచ్చు. దీంట్లో మనకు Fe, ఐరన్ అనేది చాలా అత్యంత ముఖ్యమైన లోహము. ఈ లోహంతో 6 లైగాండ్లు మీద ఒకటి ఆక్సిజన్ గాలి నుంచి తీసుకున్నది, కింద గ్లోబులిన్ అని చెప్పి ప్రోటీన్ పార్ట్ రెండో వైపు కింది వైపు, అండ్ మిగతా 4 సమాంతరంగా అష్టముఖ్యంగా నిర్మాణంలో 4లో ఈ 4 నైట్రోజన్లు వీటికి సమన్వయం చెంది ఉంటాయి. ఈ విధమైన సమ్మేళనాన్ని మనం ఏమంటామంటే హిమోగ్లోబిన్ అంటాము. దీంట్లో మనకు ఖచ్చితంగా మనకు పిరోల్ అనే ఒక విజాతీయ వలయ సమ్మేళనం ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఈ క్లోరిన్ బదులు ఇక్కడ మనం మెగ్నీషియం ప్లస్ తీసుకున్నట్టయితే కోరిన్ వలయంతో కానీ పార్ఫిరిన్ రింగ్ ఏర్పడిన దాన్ని ఏమంటారంటే క్లోరోఫిల్గా పేర్కొంటాము. క్లోరోఫిల్ కూడా ఈ విధంగానే మనకు జీవరసాయన ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్ తయారు చేసుకునేటప్పుడు పచ్చని చెట్లలో క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉండడం వల్ల క్లోరోఫిల్ కూడా ఈ విధంగా ఈ హిమోగ్లోబిన్లో ఏ విధంగా అయితే ఐరన్ చుట్టూ 4 పైరోల్ రింగ్స్ ఉన్నాయో దాంట్లో కూడా మెగ్నీషియం చుట్టూ 4 పైరోల్ రింగ్స్ ఉంటాయి. పైన కింద వేరే కోఆర్డినేషన్ చేయడం వల్ల అది క్లోరోఫిల్ నుంచి సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి అది శక్తిని కన్వర్ట్ చేసేసి కార్బన్ డైఆక్సైడ్ నీరుని మనం కార్బోహైడ్రేట్గా మారుస్తూ ఉంటుంది. దీన్ని కిరణజన్య సంయోగక్రియలో అంటాము. అది రెండవ ఉదాహరణ. అదేవిధంగా ట్రిప్టోఫాన్, హిస్టిడిన్, ప్రోలైన్, హైడ్రాక్సిప్రోలైన్ అంటే అమైనో ఆమ్లాలలో మనకు హిస్టిడిన్ వీటిలలో కూడా ఇది ఉంటుంది. విజాతీయ వలయ సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాకుండా RNA మరియు DNAలో ప్యూరిన్లు, పిరిమిడిన్లు ఉన్న వాటిలలో విజాతీయ వలయ సమ్మేళనాలు ఉంటాయి. ఇది మనం ఇంతవరకు ఇంపార్టెంట్ పాయింట్స్లో మొత్తము 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకున్నామంటే విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏంటో పరిచయం చేసుకున్నాము. సాధారణ వలయ సమ్మేళనాల్లో విజాతీయ పరిమాణం ఉన్నప్పుడు ఎందుకు మనం దాన్ని విజాతీయ వలయ సమ్మేళనం అనకూడదు అని చెప్పుకున్నాము. విజాతీయ వలయ సమ్మేళనాలు ఏ విధంగా ఏ పరిమాణాల మేరకు ఉన్నట్టయితే దాన్ని విజాతీయ వలయ సమ్మేళనం అంటామని చెప్పుకున్నాము. తర్వాత ఉదాహరణలు ఇచ్చుకున్నాము. పంచపరమాణుక వలయాలకు ఉదాహరణ
అది షష్ఠ పరమాణుక వలయ ఉదాహరణ మరియు కండెన్స్డ్ సంగ్రహణ పద్ధతికి ఉదాహరణ, సంగ్రహణ విజాతీయ వలయ సమ్మేళనకు ఉదాహరణ చెప్పుకున్నాము. ఆ తర్వాత ముఖ్యంగా రెండవ విషయంగా ప్రకృతిలో లేదా జీవశాస్త్రంలో జీవశాస్త్రంలో విజాతీయ వలయ సమ్మేళనాల పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్పుకున్నాము. అనేకమైన సమ్మేళనాల్లో వీటి పాత్ర ఉన్నప్పటికీ ముఖ్యంగా హిమోగ్లోబిన్, క్లోరోఫిల్, విటమిన్ B12 వంటి సమ్మేళనాల్లో ఇది విజాతీయ వలయ సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి జీవక్రియలను ప్రోత్సహిస్తాయి. అదేవిధంగా DNA జన్యు పదార్థాలైన DNA, RNAలో విరివిగా లభిస్తాయి. వీటి వల్ల DNA, RNAలు ప్రతి జీవిలో ఉంటాయి. ఇవి జన్యు విషయాలను నిర్ధారిస్తాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. వీటిని ఏ విధంగా నామకరణం చెందిస్తారు? ఇక్కడ మీరు నామకరణం చెందించినప్పుడు ఏదో వినుకుంటూ పోతే మీకు ఇది అర్థం కాదు. అందుకని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ని రాసుకోవాలి. వీడియోలో ఉన్నప్పుడు చూసినట్టు కాకుండా ఒక పాయింట్తో ఒక పెన్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తేనే నామకరణ విధానం సరిగ్గా అర్థమవుతుంది మరియు చెప్పగలుగుతారు. లేకుండా ఉంటే ఇది విన్నట్టు ఉంటుంది, వచ్చినట్టు ఉంటుంది, తిరిగి తీరా చూసినప్పుడు తప్పులు పోయే అవకాశం ఉంటుంది. కావున విద్యార్థులు చాలా చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ నేను చాలా నెమ్మదిగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ వెళ్తాను. ఒకవేళ మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టయితే ఈ వీడియోను తిరిగి రివైండ్ చేసి చూసుకుంటూ పోతే బాగా అర్థమవుతుంది. లేదంటే మళ్ళీ మౌఖికంగా కానీ ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీరు సమాధానాలు తీసుకోవచ్చు. జాగ్రత్త వినండి. ఇది IUPAC నామకరణ విధానం అంటారు. ఇది సాధారణంగా అన్ని కర్బన సమ్మేళనాలు ప్రతిపాదించినట్టుగా కాకుండా వీటికి ప్రత్యేకంగా ఉంటుంది. సో అందులో చూడండి, ఫస్ట్ పాయింట్ అణువులకు అంకెలను ఆపాదించటం. అణువులలో ఉన్న పరమాణువులకు మనం అంకెలను ఆపాదించాలి. అవి అంకెలు 1 2 3 4 ఇవ్వచ్చు, లేదా ఆల్ఫా, బీటా, గామాలు ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేటప్పుడు ఎట్లా ఆపాదిస్తారనే విషయాన్ని ముందు చెప్పుకుందాం. ఇది వచ్చిన తర్వాత నామకరణాన్ని పూర్తిగా చెప్పుకుందాం. అందులో ఫస్ట్ వలయంలో ఒకటి కన్నా ఎక్కువ విజాతీయ పరమాణువులు ఉన్నప్పుడు, సో విజాతీయ పరమాణు ఉన్న గురించి చెప్పుకున్నాం కనుక ఒక్కటైతే ఖచ్చితంగా ఉంటాయని విజాతీయ వలయం అంటాము. కానీ ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉన్నప్పుడు నంబరింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఆక్సిజన్కు ఫస్ట్ నంబరింగ్ ఇవ్వాలి, తర్వాత సల్ఫర్కు 2 నంబరింగ్ ఇవ్వాలి, తర్వాత నైట్రోజన్కు 3 నంబరింగ్ ఇవ్వాలి. ఉదాహరణకు తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక ఆక్సిజనే ఉంది కనుక మిగతా కార్బన్ కనుక ఇక 1 అని నంబరింగ్ ఇస్తాం. తర్వాత ఈ నంబరింగ్ మనం ఏంటంటే అపసవ్య దిశలో కంటిన్యూ చేయాలి. 2 3 4 5 అపసవ్య దిశ. ఎప్పుడు నంబరింగ్ ఇచ్చినా మనం అపసవ్య దిశలో నంబరింగ్ ఇవ్వాలి. ఇది చాలా మినిమం మైండ్. అపసవ్య దిశ ఇస్తూ మళ్ళీ నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా విజాతీయ పరమాణువు ఎక్కడుందో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఇది ఒకటి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తాం. మరి 2 అంతకన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలన్నప్పుడు దానికి మనకు ఈ నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు దీంట్లో ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ సల్ఫర్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. మరి ఇప్పుడు మనం ఏం చేసాం, దీన్ని సవ్య దిశలో వెళ్ళాం కదా కనుక ఇది తప్పు. అందుకే ఏం చేయాలన్నమాట, సవ్య దిశలో వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్నే ఈ విధంగా రాసుకోవాలి. ఇది ఆక్సిజను, ఇది సల్ఫరు, ఇది నైట్రోజన్. ఇంతకుముందు ఈ సమ్మేళన తేడా ఏం లేదు, కాకపోతే ఇది 1 2 3 4 5 పంచపరమాణుక వలయంలో ఇలా స్టార్ట్ చేయాలి. కానీ ఇక వేరే విధంగా స్టార్ట్ చేస్తే తప్పు అవుతుంది. అంటే స్టార్టింగ్ అనేది ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇట్లా 4 5 చేయకూడదు. అలా కాకుండా ఇక్కడ సల్ఫర్ నైట్రోజన్ ఉన్నప్పుడు 1 అపసవ్య దిశలో 2 3 4 5 కూడా తప్పు. మళ్ళీ చెప్తున్నాను, ఏం చేయాలి, ఏదైనా సమ్మేళనం మీకు ఇచ్చినప్పుడు దానిపైన సల్ఫర్ ఉంది, నైట్రోజన్ ఉంది,
ఆక్సిజన్ ఉంది. ఏం చేయాలి? సవ్య దిశలు ఇవ్వాలి. 1 2 3 ఇది సవ్య దిశ అవుతుంది. సవ్య దిశలు వద్ద అపసవ్య దిశ అంటే ఏం చేయాలి? సమ్మేళనాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇలా రాయకూడదు. ఈ సమ్మేళనం ఎలా రాయాలి మరి ఎప్పుడు అంటే బాగా జాగ్రత్త వినండి. సేమ్ సమ్మేళనం రాసి చూపిస్తాను మీకు. 1 2 3 అంటే ఏంటన్నమాట? ఇది ఆక్సిజను, ఇది నైట్రోజను, ఇది సల్ఫర్. 1 2 3 అంటే దీన్ని ఉల్టా, ఇది ఉల్టా చేయాలి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ నియమం అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నమాట? అంకెలకు బదులుగా మనము ఆల్ఫా గామాలను గ్రీక్ వర్డ్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా అనే సంజ్ఞలను వాడవచ్చు. దాంట్లో ఏం చేస్తామంటే విజాతీయ పరమాణువుకు ఇమ్మీడియట్గా పక్క ఉన్న ఆల్ఫా అంటాము. ఇది కింద చూపించాను చూడండి మీకు. విజాతీయ పరమాణువు ఇమ్మీడియట్గా పక్కనే ఉన్నదాన్ని, ఇది విజాతీయ పరమాణువు, దీని పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అంటాము. తర్వాత ఉన్న కార్బన్ బీటా అంటాము. దీన్ని ఆల్ఫా అంటే దీన్ని ఆల్ఫా డాష్ అంటాము. ఇది బీటా అయితే ఇది బీటా డాష్ అంటాము. ఈ విధంగా మనకు ఆల్ఫా బీటా అని ఒక 4 ఉన్నట్టయితే ఏం చేస్తాం అన్నప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మేళనం చివరి సమ్మేళనం 3వ సమ్మేళనం దీన్ని తీసుకుందాము. దీన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం జరుగుతుంది పరిశీలించండి. దీనికి ఆల్ఫా అని దేన్ని అంటామంటే ఇది ఫస్ట్ కార్బన్ నైట్రోజన్, ఇది పక్కన ఉన్న ఫస్ట్ పొజిషన్ ఆల్ఫా అని, దీన్ని బీటా అని, దీన్ని గామా అని అంటాము. మరి దీన్ని కూడా ఆల్ఫా అంటాము, దీన్ని బీటా అంటాము. అలాంటప్పుడు ఒకదాన్ని ఆల్ఫా డాష్, బీటా డాష్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆల్ఫా బీటా డాష్ అని చెప్పి ఈ విధంగా మనకు ప్రతి పొజిషన్ని మనం అంకెలు లేదా ఆల్ఫా బీటా గామా ద్వారా విస్తరించాలి. ఇది మొట్టమొదటి నంబరింగ్ విధానం. ఎలా ఇస్తారో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది గమనించండి. ఆల్ఫా బీటా గామా డెల్టా అని ఎట్లా ఇస్తారో చూడండి ఒకసారి. ఒకవేళ మనం నంబరింగ్ ఎట్లా ఇస్తాము అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ 1 2 3 1 పొజిషన్లో, ఈ విషయంలో 1 పొజిషన్లోను, 2 పొజిషన్ 3 పొజిషన్, అది కరెక్ట్ 1. ఈ విధంగా మనం 1 2 3 ఒకసారి మీరు చూసినట్టు చెప్పినట్టుగా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఏమైనా తేడా ఉంటే మీకు అర్థం కాకపోతే తిరిగి పరిశీలించి నన్ను మళ్ళీ సంప్రదించవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 3-ఆక్సోఏజోల్. ఇలా ఆక్సిజన్ నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్కి 1 ఇచ్చాము, నైట్రోజన్కి 3 ఇచ్చాము, 3 స్థానంలో ఉంది కనుక. సో ఇక్కడ ఈ రెండో ఎగ్జాంపుల్లో 2 ఒకటే కనుక దీంట్లో ఒకటి 1 ఇవ్వాలి, ఒకటి 3 ఇవ్వాలి. ఏది 1 ఇచ్చినా ఏది 3 ఇచ్చినా నడుస్తుంది. ఎక్కడి నుంచి నంబరింగ్ ఇచ్చినా కుదురుతుంది. సో ఇది ఒకటి విషయము. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కింద ఉంది. ఇవి ఆల్ఫా బీటాలు ఏ విధంగా అన్నది. ఇప్పుడు కండెన్స్డ్ సంగణకానికి ఎట్లా నంబరింగ్ ఇవ్వాలంటే 1 2 3 4 5 6 ఇక్కడ ఉన్న వాటికి నంబరింగ్ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాటి నంబరింగ్ ఇవ్వకూడదు. అవి ఇంప్లైడ్ మీనింగ్. కండెన్స్లో ఉన్నప్పుడు అవి 2 ఉంటాయి అన్నమాట. అంటే 8 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి అంటే మొత్తం 9 ఉన్నాయి అన్నమాట. 9 పరమాణువుల వలయంలో, ఒక వలయంలో 6, ఒక వలయంలో 5, మొత్తం కలిపి 9. 2 కామన్గా ఉంటాయి కనుక. సో ఇక్కడైతే ఇది కూడా నంబరింగ్ ఇవ్వడం ఉండదు. సంగణన సమ్మేళనాల్లో సంగణన చెందిన పరమాణువులకు మనం నంబరింగ్ ఇవ్వడం అనేది ఉండదు. ఇక్కడ కూడా మనం చూడండి నంబరింగ్ ఎలా ఇచ్చామంటే అపసవ్య దిశలోనే ఇచ్చాము చూడండి. 1 2 3 4. అంటే దీన్ని ఈ విధంగా రాసుకుంటే కొంచెం డౌట్ వస్తుంది. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, దీన్ని ఈ విధంగా కూడా రాసుకొని ఈ విధంగా రాసిన ఇదే సమ్మేళనం అవుతుంది. అప్పుడు నంబరింగ్ 1 2 3 4 అని ఇవ్వచ్చు. కానీ ఇది తప్పు, ఇలా ఇవ్వడం తప్పు కనుక మనం మల్టిపుల్ చాయిస్లో అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏది కరెక్ట్ అనేది. సో ఖచ్చితంగా ఇలా మనకు అపసవ్య దిశలను ఇవ్వాలి. చాలా రూల్ నెంబర్ 1, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు. సో ఏ విధంగా మనకు ఉంటుందనే విషయాన్ని. సో మీరు ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఎట్లా ఇచ్చామనేది. సో తర్వాత ఐసోక్వినోలిన్కి వచ్చే వరకు ఇది ఒక డిఫరెంట్ సమ్మేళనము. ఇక్కడ నంబరింగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాము. సాధారణంగా ఎప్పుడైనా నంబరింగ్ ఇచ్చేది ఖచ్చితంగా అడుగు భాగంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చిన చోట పెట్టడానికి లేదు. అది కానీ ఇక్కడ నైట్రోజన్ అనేది పక్కన ఉంది కనుక అక్కడ నుంచి నంబరింగ్ స్టార్ట్ చేయడానికి వీలు లేదు. ఇది స్పెషల్ కేసు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మీరు ఏది తీసుకున్నా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఉదాహరణకి ఇలా వచ్చిందనుకోండి, ఎక్కడన్నా ఇది తప్పు వ్యవహారము. 1 2 3 ఇవ్వడం తప్పు వ్యవహారం. దీన్ని ఖచ్చితంగా ఏ విధంగా ఇవ్వాలంటే
దాన్ని ఈ విధంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇటువైపు నుంచి ఇలా తీసుకొని ఇలా ఇవ్వడం మాత్రమే కరెక్టు. అంతేగాని నంబరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కింది నుంచి స్టార్ట్ చేయాలి తప్ప పక్కన ఉన్నట్టయితే అది నంబరింగ్ ఇవ్వడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది అంటే ఖచ్చితంగా అడుగు భాగంలో మనకు విద్యార్థి పరమాణం లేనప్పుడు నంబరింగ్ మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కానీ తక్కువ నంబరింగ్ ఆక్సిజన్ రావాలి, తర్వాత నంబరింగ్ నైట్రోజన్ రావాలి, సల్ఫర్ రావాలి, తర్వాత చివరికి నైట్రోజన్ రావాలి. ఉదాహరణకు మనం ఒక ఊహాతీతమైన సమ్మేళనం గురించి మాట్లాడుకుందాం. ఇలా ఉందని ఊహించుకుందాం. ఇలా ఉందని ఊహించుకుందాం. ఇది ఆక్సిజను, ఇది సల్ఫరు, ఇది నైట్రోజన్. ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు నంబరింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కింద అడుగు ఉంది కనుక అంటే ఈ సమ్మేళనం ఎట్లా రాయాలి? ఇప్పుడు ఈ సమ్మేళనం రాయడానికి వీలు లేదు. ఇప్పుడు ఇది ఎడమ వైపు రావాలి. అంటే దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నాను చూడండి. దీన్ని ఎట్లా రాయాలో చెప్తాను మీకు. ఇక్కడ నైట్రోజన్ ఉండాలి, తర్వాత ఇక్కడ ఆక్సిజన్ ఉండాలి, ఇక్కడ సల్ఫర్ ఉండాలి. ఇప్పుడు దీని నంబరింగ్ ఇవ్వాలి. ఇవ్వాలి నంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి నంబరింగ్ అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ తక్కువ నెంబర్ రావాలి. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇది ఉల్టా తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఆక్సిజను, ఇక్కడ సల్ఫరు, ఇక్కడ నైట్రోజన్ అనుకుందాం. నంబరింగ్ ఎక్కడి నుంచి అంటే 1 2 3 4 5 6 7 8 ఇలా ఇవ్వాలి. అంటే అపసవ్య దిశలు ఇవ్వాలి. ఆక్సిజన్ తక్కువ నంబరింగ్ రావాలి, నెక్స్ట్ సల్ఫర్కి రావాలి, నెక్స్ట్ నైట్రోజన్ రావాలి. కరెక్ట్. మరి తప్పేంటి? ఇంక ఎట్లా కాకుండా ఎట్లా చేసినా తప్పే అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇట్లా కూడా చేయొచ్చు కదా. నంబరింగ్ అనేది ఇక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 2 3 4 5 ఇట్లా కూడా చేయొచ్చు. కానీ తప్పు. ఏ వలయం తీసుకున్నామంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఈ పాయింట్ తీసుకోవాలి, తిరిగి రావాలి. అంతేకాని ఇది ఇక్కడి తీసుకొని రావడం కుదరదు. అపసవ్య దిశలో తీసుకోవద్దు, అపసవ్య దిశ తీసుకోవాలి, సవ్య దిశలో తీసుకోకూడదు. ఇది చాలా విలువైన విషయము. తర్వాత మనము నామకరణం ఏ విధంగా చేస్తామనే విషయాన్ని చదువుకుంటాం. బాగా జాగ్రత్తగా చదవండి. ఇక్కడ విజాతీయ వలయ సమ్మేళనాలను ఎక్కువగా సాధారణ పేర్లతోనే పిలుస్తారు. చాలా థైమిన్, యురాసిల్, పైరోల్, ఫైరోన్, ప్యూరిన్ అంటూ రకరకాల పేర్లతో సాధారణ నామాలతో పిలుస్తారు. కనుక జీవరసాయన శాస్త్రంలో ఐయుపాక్ నామాలకు పెద్దగా విలువ లేదు. అయినప్పటికీ మనము వాటిని రాసుకోవడం అనేది తెలుసుకోవాలి, ఎందుకంటే అది సిలబస్లో ఉంటుంది. సో దాని ప్రకారం చూసినప్పుడు వలయంలో విజాతీయ పరమాణువులకు ఈ కింది ప్రాంత క్రమాన్ని అనువర్తింపజేయాలి. వలయంలో 1 కన్నా ఎక్కువ. వలయంలో ఏమున్నాయి? ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ ముందు ఇస్తాము. ఆక్సిజన్ సల్ఫర్ 2 ఉన్నప్పుడు సల్ఫర్ కన్నా ఆక్సిజన్ ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లా ఏం ప్రాధాన్యత ఇవ్వాలి? మంచి బాగా జాగ్రత్త వినండి. వలయంలో విజాతీయ పరమాణువులకు కింది ప్రాధాన్యత క్రమాన్ని ఆపాదించాలి. అంటే వాడి పేరు రాసేటప్పుడు ఏది ముందు రాయాలంటే ఎప్పుడైనా మనం ఖచ్చితంగా ఆక్సాతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఆక్సిజన్ పేరు, తర్వాత సల్ఫర్ పేరు, తర్వాత నైట్రోజన్ పేరు, తర్వాత ఫాస్ఫరస్ పేరు, తర్వాత బోరాన్ పేరు, ఈ విధంగా రాయాలి. ఇంకా సెలీనియం వచ్చినట్టయితే, చాలా విషయం చెప్తున్నాం మీకు, ఇవంతా సిలబస్లో లేదు కనుక చెప్పట్టే, కానీ సెలీనియం వచ్చినట్టయితే ఇక్కడ సల్ఫర్ తర్వాత సెలీనియం, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, బోరాన్, ఇది వాటి యొక్క క్రమం. ఈ క్రమంలో రాయాలి. అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తున్న ఉదాహరణ ఇలా ఒక సమ్మేళనం ఉంది. ఇలా ఒక సమ్మేళనం ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో ఒకటి సల్ఫర్ ఉంది, ఒకటి ఆక్సా ఉంది. దీంట్లో ఫస్ట్ ఆక్సిజన్ పేరు రాయాలి, ఆక్సా. తర్వాత సల్ఫర్ రావాలి, థయో. తర్వాతనే రింగ్ సైజ్ ఎంత ఉంది అంత రావాలి. సో దాన్ని మనం నెక్స్ట్ చెప్పుకుంటాము. ఒకవేళ వీటి పేర్లు ఏం పిలుస్తారో కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఆక్సిజన్ ఆక్సా అని, సల్ఫర్ను థయో అని, నైట్రోజన్ ఎజా అని, ఫాస్ఫరస్ను పాస్పా అని, బోరాన్ను బోరా అని, సైలాన్, సిలికాన్ సైలాన్ రాయాలి. ఉదాహరణ సిలికేన్ యొక్క హైడ్రోకార్బన్ మనం ఏమంటాము? అది సైలేన్లు అంటాం. సైలేన్లు ఆల్కేన్ లాగా సైలేన్లు అంటాం. సైలేన్ ఏన్ అనేది మీకు తెలుసు, ఇది అంత్యపదం. సైల్ అంటే ఈ విధంగా మనము
ఈ పేరు రాసేటప్పుడు ఖచ్చితంగా సిలికాన్ శైల అని రాయాల్సిందే. అయితే వీటి పేరు తెలుసుకున్న తర్వాత వీటి పేర్లు ఏ క్రమంలో రాయాలనే విషయాన్ని మనం ఫస్ట్ రూల్లో చెప్పుకున్నాం. ఇది ఆర్డర్. ఇవన్నిటిని ఏం చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కింద రాస్తున్న పాయింట్, ఈ పై పరమాణుల పేర్లను పదాంతము మరియు మూల పదమునకు పూర్వలగ్నంగా రాయాలి. అంటే ఒక మూల పదం ఉంటుంది, మూల పదానికి ఇవన్నీ పూర్వలగ్నాలుగా రాస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మూలపదంగా ఏం తీసుకుంటాము అని చూద్దాం. మూలపదం ఏంటంటే ఓల్ అంటే ఇక్కడ మనం దేనికి ఏది తీసుకుంటామని విషయం చెప్పుకుందాము. సో మూలపదంగా ఎప్పుడైనా కానీ ఒక వలయంలో 3 పరమాణులు ఉన్నట్టయితే, ఇలా ఉన్నట్టయితే దీని మూలపదాన్ని ఇర్ రాస్తాం. 4 ఉన్నట్టయితే ఇట్ అని రాస్తాం. 5 ఉంటే ఓల్ అంటాము. ఇవి మూల పదాలు. ఎప్పుడైనా ఎక్కడ ఇర్ కనబడిందంటే 3 మెంబర్ రింగ్ అని, ఈటీ కనబడిందంటే 4 మెంబర్ రింగ్ అని, ఐఎన్ కనబడిందంటే అది ఖచ్చితంగా 6 మెంబర్ రింగ్ అని, ఏపీ కనబడిందంటే అది 7 మెంబర్ అని, ఓసీ కనబడిందంటే అది 8 మెంబర్ అని, ఓఎన్ కనబడింది అంటే 9 మెంబర్ అని, ఈసీ కనబడింది అంటే అది 10 మెంబర్ రింగ్ అని. ఉదాహరణకు ఇప్పుడు తీసుకుందాం దీన్ని, ఇలా బెంజీన్ రాద్దాం. ఇది ఇప్పుడు ఏంటన్నమాట, షష్ఠ పరమాణుక వలయము, దాంట్లో నైట్రోజన్ ఉంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు, ఐఎన్ అని రాయగానే ఏమర్థమైంది మనకి, ఇక్కడ ఐఎన్ అని రాయగానే ఇది 6 మెంబర్ రింగ్ అని. దీనికి ముందు పూర్వలగ్నంగా ఏం రాయాలి అంటే, అందులో ఉన్న ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టుగా వాటిని ఏమంటారు, ఉన్న విజాతీయ పరమాణుల పేర్లను రాయాలి. అప్పుడు ఏముంది, దీన్ని ఎజా అంటాము, అంటే ఎజ్ ఏ లేదు ఇక్కడ చూడండి, అన్నింటిలో మనం చెప్పుకుంటే అప్పుడు ఆక్స్, అంతే, ఆక్స్, థై, ఎజా, సైల్, బోర్, పాస్ప్, ఇంతే. ఈ ఏలు ఉండవు, చాలా గమనించండి, ఏలు ఉండవు. యాక్చువల్గా మనం పొరపాటు చేసాం ఎక్కడ కూడా ఏలు ఉండవు. ఎజ్ అంటే ఇందులో నైట్రోజన్ ఉందని, ఇన్ అంటే 6 మెంబర్ రింగ్ అని, ఎజిన్. అయితే ఇది ఒక సాచురేటెడా అన్సాచురేటెడా అనే విషయానికి వచ్చినప్పుడు, ఇది అసంతృప్తం అయితే ఇలానే ఉండిపోతుంది, ఒక సంతృప్తం అయితే పక్కన చేర్చాలి. ఏం చేస్తుందంటే ఇది అన్సాచురేటెడ్, అసంతృప్త సమ్మేళనం అని తెలుస్తుంది. అంటే ద్విబంధాలు అనే విషయం తెలుస్తుంది. అంటే 3 విషయాలు తెలుస్తున్నాయి. ఒక మూలపదంలో ఏముంటాయి మనకు, మూలపదంలో ఫస్ట్ మూలపదం ఏం చెప్తుంది అంటే సైజు, పరిమాణము, ఐఆర్ 3 మెంబర్ వలయమని, ఐఎన్ 4 మెంబర్ల వలయమని, ఇన్ అంటే ఓఎన్ ఇన్ అంటే 6 పరమాణులని, ఎప్ అంటే 7 పరమాణులని. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి. అయితే మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నాను, పైన రోజుల్లో మనం చెప్పుకున్నప్పుడు ప్రతి దాంట్లోనూ ఆక్స్ అంతే, థై, ఎజ్, పాస్ప్, బోర్, సైల్ అంతే. ఈ ఏలు లేవు, మనం పొరపాటు రాయడం జరిగింది కనుక ఆ ఏలు తొలగించుకోండి మీరు రాసేటప్పుడు. సో ఇది మనము చెప్పుకున్నాము. ఇక మిగతా క్లాస్లో మనము నెక్స్ట్ క్లాస్లో మిగతా రూల్స్ని మరియు సో ఇక్కడ వలయ పరిమాణం గురించి మళ్ళీ చెప్పుకున్నాం కనుక పూర్తి నీట్గా ఇచ్చాను చూడండి. ఇక్కడ వలయ పరిమాణం ఏముంటే ఏమంటా అనే విషయాన్ని పూర్తిగా రాసుకోవడం జరిగింది. తర్వాత పదాంతము అంత్యలగ్నము ఏంటిది చూద్దాం. పదాంతము అంత్యలగ్నం అది కూడా చెప్పడం జరిగింది. పదాంతము వలయ పరిమాణం, పదాంతము అంత్యలగ్నం యొక్క సమ్మేళన స్వభావం తెలుపుతుంది. అంటే నేచర్, ఇచ్చిన సమ్మేళనము సంతృప్తమా అసంతృప్తం తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. నైట్రోజన్కి వచ్చే వరకు ఒక విధంగా ఉంటుంది, ఇతర పరమాణులకు ఒక విధంగా ఉంటుంది. నైట్రోజన్ స్పెషల్గా మనము 3 పరమాణువుల్లో ఉన్నప్పుడైతే దీన్ని ఐఎన్ఈ అని రాస్తాము. ఒకవేళ అసంతృప్తం అయితే ఐడిఐఎన్ఈ అని రాస్తాము. ఇక మిగతా అన్నిటికీ మనం ఈ రాసుకుంటూ పోతాము. ప్రతిదానికి ఈ చేరినామంటే ప్రతి పదం పదాంతం చివర చేర్చినామంటే అది అసంతృప్త సమ్మేళనము. ఏమీ చేర్చకపోతే అది సంతృప్త సమ్మేళనం. కానీ ఇదే విషయము వీటికి వచ్చే వరకు, ఇతర పనులకు వచ్చే వరకు మనం ఏం చేస్తాం, అసంతృప్త సమ్మేళనాలకు ఏం చేస్తాం చివరిలో, సంతృప్త సమ్మేళనాలకు కానీ ఈని ఐని కానీ చేస్తాము. ఈని ఐని దేని చేస్తామంటే ముఖ్యంగా ఆక్సిజన్ సమ్మేళనాలకు మిగతా వాటికి ఈని చేస్తూ ఉంటాము. సో ఈ విషయాన్ని మనము నెక్స్ట్
వచ్చే క్లాసుల్లో మనం పూర్తిగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని పూర్తిగా వివరాలు మళ్ళీ మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో కొంచెం స్లోగా లెర్న్ చేయడానికి ప్రాక్టీస్ చేద్దాము. ఇది చాలా డీటెయిల్గా చదవాల్సిన టాపిక్ కనుక మీరు జాగ్రత్తగా పడడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ నామకరణ విధానాన్ని పూర్తి చేస్తూ నెక్స్ట్ ఈ బెంజీన్ యొక్క వీటి నిర్మాణాలు ఏవి ఉంటాయి, వీటిలో ఆరోమాటిక్ స్వభావం గురించి మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. బాయ్.